ఇయ్యాల రేపు బిడ్డ పెళ్లి చేయాలంటే ఉత్తముచ్చట కాదుల్లా. ప్రీ వెడ్డింగ్ షూట్ కానుంచి లగ్గం అయినాక తీసే భరత దాంకా గ్రాండ్గా అవుపడాలి అని ఆరాట పడుతుంటారు పేరెంట్స్. ఈ నడుమైతే కొంతమంది కొత్త కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. అయితే గా కోనసీమల ఒక పెళ్లి పిల్ల తన తండ్రిని ఒక కోరిక కోరింది. ఆమె ఏం కోరింది, ఆ తండ్రి ఏం చేసిండో చూడుండ్రి. మెట్టినింటి చారే పట్టే పుట్టినింటి ముద్దు పట్టి ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మ. ఒకదానికొకటి వరుసగా వస్తున్నాయి గా ఎడ్ల బండ్లు చూస్తున్నారా? ఊరోళ్ళందరూ కట్టగట్టుకొని ఏదన్నా జాతర కోతున్నారేమో అనుకునేరు. జాతర కాదు, అంగడి కాదు, వాళ్ళు పెండ్లికి పోతున్నారు. అవును, అగో గాక్కనే పెండ్లి పిల్ల ఎడ్ల బండి నడుపుతున్నది. ఓర్ని కథ సల్లగుండా, పెండ్లి పిల్లేంది ఎడ్ల బండి మీద పోవుడేంది? కార్లు లేవా అనుకున్నారు. ఈ ఎడ్ల బండ్లను చూసి దారి పొంట పోయేటోళ్ళు. కార్లు లేక కాదు, ఈ ఎడ్ల బండి కాన్సెప్ట్ పెండ్లి పిల్లదట. ఈ కార్స్ ఇన్ జనరల్ ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఇవే రేరులో రావాలనిపించింది నాకు. అందరి లెక్క కాకుండా వెనకటి రోజులల్లో ఎడ్ల బండి మీద పోయినట్టు మనం కూడా పోదామని వాళ్ళ నాయనకి చెప్పిందట ఈ అక్క. ఎడ్ల బండి ఎప్పటి నుంచి ఎక్కాలని కోరిక. లైక్ నేను అడిగాను మా డాడీని కావాలి అని చెప్పి. బిడ్డ కోరిక ప్రకారం వెంటనే ఎడ్ల బండ్లను ఏర్పాటు చేసి వాటికి మంచిగా డెకరేషన్ చేసి ఆ బండ్ల మీద వివాహ వేదిక కాడికి ఊరేగింపుగా పోయిండ్లు పిల్ల తరపునోళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది పెళ్లి. ఈ ఐడియా ఏదో మంచిగానే ఉన్నది అని నెటిజన్లు అంటుంటే వెనకట ఎడ్ల బండ్ల మీద తిరిగిన రోజులు యాదికొచ్చినాయి అంటున్నారు కొందరు పెద్ద మనుషులు.